చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 19 మందికి ఎవరైతే చనిపోయినటువంటి 19 మందికి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఏర్పాట్లు ఎందాక వచ్చాయి. సో ఆ మృతుల బంధువులు ఏమంటున్నారు, సో అక్కడికి వచ్చినటువంటి డాక్టర్లు కూడా ఏమంటున్నారు. రైట్ నవీన్, పూర్తిగా కూడా హాస్పిటల్ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా గంభీరంగా ఉంది. కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ యొక్క బంధువులు కావచ్చు, పూర్తిగా రోదనలతో ఇక్కడ హాస్పిటల్ గడవడంతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే పూర్తిగా కూడా డెడ్ బాడీస్ అందరూ కూడా పోస్ట్ మార్టం నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఒక్కొక్క డెడ్ బాడీకి సంబంధించి 15 నిమిషాల నుంచి 20 నిమిషాల పోస్ట్ మార్టానికి సమయం పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ హైదరాబాద్ నుంచి ఒక స్పెషల్ టీమ్స్ డిఎంఈ ఆధ్వర్యంలో అటు ఉస్మానియా డాక్టర్స్ కావచ్చు, గాంధీ హాస్పిటల్ కావచ్చు, స్పెషలిస్ట్ అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఫోరెనిక్స్ బృందం కూడా వస్తూ ఉంది. అయితే వాళ్ళు వచ్చేసరికి సమయం పడుతుంది కాబట్టి పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి పరిగి, తాండూరు నుంచి కూడా ప్రభుత్వ డాక్టర్లు ఇక్కడికి వచ్చారు. సో పోస్ట్ మార్టం ప్రక్రియ ఇప్పటికే ఇద్దరికి పూర్తయిపోయింది. ఇద్దరు డెడ్ బాడీస్, తారాబాయ్ అనే అతని డెడ్ బాడీస్ కూడా పూర్తిగా పంపించడం జరిగింది. మరొక డెడ్ బాడీ కూడా పంపించారు. సో పూర్తిగా 2 డెడ్ బాడీస్ పంపించారు. మరొక బాడీస్ అన్నిటికీ కూడా పోస్ట్ మార్టం పూర్తవుతుంది. మరొక రాబోయే 2 నుంచి 3 గంటల్లో ఇక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీస్ అన్ని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పచెప్తామని చెప్తా ఉంటారు. ఎందుకంటే యాక్సిడెంట్ కేసు కాబట్టి పెద్దగా సమయం పట్టట్లేదు. సో 15 నుంచి 15 నిమిషాల లోపలనే ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రక్రియ పూర్తయిపోతుందని చెప్పి చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. సో తన ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఈ హాస్పిటల్స్ అన్ని కూడా వైద్య విధాన పరిషత్లో ఉంటాయి కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి అందరినీ కూడా స్పెషలిస్టులని, పోస్ట్ మార్టం స్పెషలిస్టులు అందరూ కూడా పిలిపించేసేసి త్వరితగతిన ఆ పోస్ట్ మార్టం పూర్తి చేసేసి డెడ్ బాడీస్ వాళ్ళకి అందించే విధంగా చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క ఇప్పటికే దాదాపుగా హైదరాబాద్ నుంచి స్పెషల్ టీం కూడా అందు వేలో ఉన్నాయి. సో మరికొద్దిసేపట్లోనే వస్తాయి కాబట్టి దాదాపుగా 2 అవర్స్లో పూర్తిగా అందిస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పటికే 2 బాడీస్ కూడా పంపించారు. మరొక 2 బాడీలు పంపించేందుకు అంబులెన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారు కూడా ఆ బాడీస్ని పంపించేందుకు అన్ని చర్యలు తీసుకుంటారు. ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ తీసుకొని ఆ బాడీస్ని పంపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు హాస్పిటల్ మార్చురీ వద్ద ఉన్నాం. మార్చురీకి సంబంధించి బంధువులు ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. అయితే 19 మంది కాదు, దాదాపుగా 20 మందికి చనిపోయినట్టుగా అఫీషియల్ గా కూడా చెప్తా ఉన్నారు. సో దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి వికారాబాద్ సంబంధించి తాండూరుకు సంబంధించినటువంటి ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళ ఆర్తనాదాలతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా ఉదయం ఇక్కడ చూసుకున్నట్లయితే 6:30 గంటల ప్రాంతంలో ఫస్ట్ బస్సు ఎక్కారు. ఒకే కుటుంబంలో 3 కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బంధువులందరూ కూడా పోస్ట్ మార్టం తీసుకోవడానికి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు చెప్పండి, ఎవరు చనిపోయారు మీ కుటుంబంలో? ఎవరు చనిపోయారు? మా అక్క ఉన్నది, మా కోడలు ఉన్నది. ఇద్దరు ఒకటే బస్సులు వస్తున్నారు తాండూరుకి వెళ్ళి. ఉదయం ఎన్ని గంటలకు బయలుదేరారమ్మా? మాకు 5 గంటల బస్సుకు వచ్చిండ్రేమో. నేను వేరే తాను ఉంటా, ఆమె ఆడికే తాండూరుకి వెళ్ళి వస్తున్నది. నైనా సో ఇది పరిస్థితి. దాదాపుగా అందరూ చాలా మంది కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. డెడ్ బాడీస్ కూడా అప్పచెప్పేందుకు, వాళ్ళ యొక్క డీటెయిల్స్ తీసుకునేందుకు వాళ్ళకి వచ్చినటువంటి బంధువులందరూ కూడా మార్చురీ వద్దకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఒక సంఘటన తెలుసుకున్నట్లయితే దాదాపుగా హాస్పిటల్లో అంటే ఇక్కడ హాస్పిటల్కి వచ్చే ముందు కూడా ఒక తండ్రి సంబంధించినటువంటి విషయం చూసుకున్నట్లయితే వాళ్ళ బాబుని పూర్తిగా కూడా ఈఎన్టీ హాస్పిటల్లో చూపించేందుకు తండ్రి తీసుకొని వెళ్తా ఉన్నాడు. సో అలాంటి పరిస్థితుల్లో పూర్తిగా కూడా వాళ్ళ తండ్రి చనిపోయాడు, బాబు మాత్రం మిగిలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక కుటుంబంలో చూసుకున్నట్లయితే మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఒకే కుటుంబంలో 3 చనిపోయారు. సో ఇప్పుడు దాకా కూడా బెంగళూరు, కర్ణాటక అలాంటి రాష్ట్రాల్లో చదివించిన పిల్లలందరినీ కూడా ఈ సంవత్సరం ఫైనల్ ఇయర్ ఇక్కడ చదువుతున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో ఫైనల్ ఇయర్ చదువుతున్న పరిస్థితుల్లో ఒకే కుటుంబంలో 3 చనిపోయారు. అనవసరంగా చదివించాను అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క వీళ్ళు కూడా అడుగుదాం. అమ్మ, చెప్పండి, మీ కుటుంబంలో ఎవరు చనిపోయారు? మా పాపనే అంటే ఏం చదువుతాం? ఎంబీఏ. ఎన్ని గంటలకు బయలుదేరారు? 5 o'clock. ఏ సంవత్సరం? మీ పాప పేరు? అఖిలారెడ్డి. ఏ కాలేజ్ అండి? IIRN గచ్చిబౌలి. సో ఐఐఆర్ గచ్చిబౌలికి సంబంధించినటువంటి కాలేజ్లో చదువుతా ఉందని చెప్పి చెప్తున్నారు. ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతా ఉంది. సో ఎంబీఏ ఫైనల్ ఇయర్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ చాలా మంది ఒకే కుటుంబంలో 3 కావచ్చు, ఇప్పుడు చదువుతున్నట్టు అఖిలారెడ్డి కావచ్చు, మిగతా అందరూ కూడా చనిపోయారు. సో సిపి కూడా మాట్లాడుతున్నట్టు ఇదే సంఘటనకు సంబంధించి. సో అది కూడా చూద్దాం. వాళ్ళ డెస్టినేషన్కి డిస్పాచ్ అయినాయి. వన్ ఆఫ్ ద బాడీ బిలాంగ్స్ టు గుల్బర్గా జిల్లా కి అక్కడ కూడా డిస్పాచ్ అయింది. సో వీఆర్ లుకింగ్, ఎవరు ఇంజూర్ అయిన వాళ్ళు ఇంకా సీరియస్ ఉంటే కోఆర్డినేట్ చేసి ఇంకెక్కడ బెటర్ ట్రీట్మెంట్ అవసరం ఉంటే అక్కడ పంపిస్తాం. ఇప్పటికి మనకు తెలిసి ఉంటే ఇక్కడ చెవెళ్ళ సైడ్ నుంచి అటు ఐ థింక్ వికారాబాద్ వెళ్తుంది ఏదో కన్స్ట్రక్షన్ మెట్రో. సివియర్లీ మనం ఇప్పుడు విల్ జస్ట్ ఫైండ్ అవుట్. ఇప్పుడు ఉన్న వాళ్ళు ప్రైమరీ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్స్లో
ప్రైమరీ ముఖ్యంగా క్షతగాత్రులు అర్జెంట్గా ఎవరైతే అత్యవసర వైద్యం అందిస్తూ ఉన్నారో వాళ్ళకి సంబంధించి పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్కి ఇక్కడ నుంచి పంపించారు. సో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కావచ్చు, పట్నం మహేందర్ కావచ్చు, లోకల్ లీడర్స్ అందరూ కూడా పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్కి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోస్ట్ మార్టం ప్రక్రియకి సంబంధించి ప్రభుత్వ అధికారులు, ఉన్నతాధికారులు అందరూ కూడా ప్రస్తుతం సిపి కూడా ఇక్కడికి చేరుకున్నారు. సో దానికి సంబంధించి ఏర్పాట్లు అయితే పంపించేందుకు ఎప్పటికప్పుడు ఆర్డీఓ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అటు చూసుకున్నట్లయితే తను కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తను కోఆర్డినేట్ చేసుకుంటా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 25 టన్నుల టిప్పర్ అది, ఎందుకంటే దాదాపుగా వాళ్ళకి పర్మిట్స్ కూడా ఉండవు. సో చుట్టుపక్కల క్రషర్స్ నుంచి విపరీతంగా ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి కంకర్ సంబంధించినటువంటి లోడ్స్ వస్తూ ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్ గా క్రషర్స్ లోంచి బయటికి రావడంతో ఇదంతా చూసుకోవచ్చు. అక్కడ చూసుకుంటే బస్సు కూడా పూర్తిగా ఇనుప ముద్దలాగా అయిపోయినటువంటి పరిస్థితి మనం ఇప్పుడు దాకా చూసాము. సో పూర్తిగా కూడా ఆ ఇనుప ముద్ద అయిపోయింది. ఒక పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పూర్తిగా చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు 16 నుంచి 18 టన్నులు మాత్రమే ఈ యొక్క టిప్పర్కి సంబంధించిన లోడ్ కేపబుల్ ఉంటుంది. కానీ 25 టన్నుల నుంచి ఒక్కొక్కసారి 28 టన్నులు కూడా వేసుకొస్తూ ఉంటారు. సో ఓవర్లోడ్ తోటి బ్రేక్స్ కూడా సరిగా పడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంత లోడ్ తోటి ఒక్కసారిగా ఢీకొట్టడంతో పూర్తిగా కూడా బస్సు పూర్తిగా కూడా ఇంపముద్దైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇంకా ఎంతమంది క్షతగాత్రులు చాలా మంది సీరియస్ గా ఉంది, ఎంతమంది చనిపోతారో అంచనా వేయలేని పరిస్థితిగా ఉన్నట్టుగా కూడా డాక్టర్స్ చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద అయితే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర వీళ్ళ ఆర్తనాదాలతో రోదనలతోటి మిన్నంటిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.